ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనము 2025 యొక్క 7వ నెల జూలై నెల నుండి 1వ తేదీ నుండి 16వ తేదీ వరకు జరుగు మొదటి పక్ష ఫలితాలు చెప్పుకుంటున్నాం. అందులో అంతర్భాగంగా తీసుకున్నట్లయితే శనైశ్వర స్వామి వచ్చేసి ఈ యొక్క మీనరాశిలో ఉన్నారు, రాహు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు, బృహస్పతి గారు వచ్చేసి మిథున రాశిలో ఉన్నారు, కేతు వచ్చేసి సింహరాశిలో ఉన్నారు, కుజుడు వచ్చేసి ఈ యొక్క సింహరాశిలో ఉన్నారు, చంద్రుడు వచ్చేసి కన్యారాశిలో ఉన్నారు, బుధుడు వచ్చేసి కర్కాటక రాశిలో ఉన్నారు, గురువు రవులు ఇద్దరు వచ్చేసి రవి కూడా వచ్చేసి ఈ యొక్క మిథున రాశి సంచారం చేస్తున్నారు, శుక్రుడు వచ్చేసి వృషభ రాశి సంచారంలో ఉన్నారు. 29వ తేదీ 6 నెల వరకు వృషభంలోనే శుక్రుడు ఉంటాడు, తర్వాత మిథునంలోకి వస్తారు 29న. అలాగే 16/7 కర్కాటకంలోకి రవి వస్తాడు. అలాగే 26/7/25 మిథునంలోకి యొక్క శుక్రుడు వస్తాడు 26న. 28వ తేదీకి కన్యలోకి కుజుడు వస్తాడు. మా ఛానల్లో మ్యూజిక్ థెరపీ, అలాగే యోగా థెరపీ, అలాగే ముద్రలు, ఏ ముద్రలో కూర్చొని ఏ నామ సంకీర్తనలు వింటే మీ యొక్క అనేక రకమైనటువంటి ప్రాబ్లమ్స్, హెల్తే కాదు, వెల్తే కాదు, రిలేషన్స్ కావచ్చు, వాటెవర్ మేబీ ఉద్యోగం కావచ్చు, ఇవన్నీ కూడా మీకు పూర్తిగా తొలగిపోవటానికి ఇక్కడ మీకు ప్రిడిక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. క్లాసెస్, అస్ట్రాలజీ క్లాసెస్, యోగా క్లాసెస్, మ్యూజిక్ థెరపీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. గోచారంలో చూసేదానికి మీకు ఒక 20-30% మాత్రమే క్లారిటీ వస్తుంది. అలాగే వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింప చేసుకున్నట్లయితే మీ జాతకంలో అనేకమైనటువంటి మార్పులు చేసి అందులో మీకు వృక్షశాస్త్రం కూడా అంతర్భాగం. మనం ప్రకృతి ఆరాధకులం కాబట్టి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క వృక్షం ఉంటుంది, ఒక్కొక్క రాశికి ఒక్కొక్క వృక్షం ఉంటుంది. ఆ చెట్లను పెంచుకోవడం మూలంగా కూడా మీ ఇంట్లో విపరీతమైనటువంటి ఆనందాలు చేకూరే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. మిథున రాశి వారికి తీసుకున్నట్లయితే మీ రాశిలో తృతీయాధిపతి అయినటువంటి రవి ఉన్నారు. అలాగే మీకు సప్తమ దశమాధిపతి అయినటువంటి బృహస్పతి కూడా ఇక్కడే ఉన్నారు మిథున రాశిలో. అక్కడ ఉండే 2 కేంద్రాలకు వర్తించినటువంటి యొక్క శుభగ్రహమైన కూడాను 3వ కేంద్రాన్ని చూస్తుంటే ఖచ్చితంగా శుభాన్ని ఇచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇన్ని రోజులు మీరు వెయిట్ చేస్తున్నటువంటి కష్టమైన ఫలితాన్ని మీరు ఈజీగా దాటగలుగుతారు. మంచి ఫలితాలు మీ జీవితంలోకి వస్తాయి. మీరు అనుకున్నట్టుగాను వివాహక్రయాది విషయాలు మీకు ఆనందాన్ని కలగజేస్తాయి. పెద్దవారైతే మీ పిల్లల వివాహాలు చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. స్పోర్ట్స్లో ముందడుగు వేసే అవకాశాలు ఉన్నాయి. లాయర్ ఇలాంటి వృత్తులలో ఉన్నవారికి మంచి ఫైరింగ్ స్టేజ్ అని చెప్పవచ్చు. అలాగే దశమాధిపతి బృహస్పతి కాబట్టి ఈయన మీకు చక్కని ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ఆయన మీకు మీ రాశిలోనే ఉన్నారు. రాశిలో ఉన్నా కూడా ఉపయోగపడుతున్నారంటే కేవలం కేంద్రాధిపత్యం 2 సార్లు రావడం, కేంద్రాధిపత్యం 3వసారి దృష్టి జరపడం తన సప్తమం పైన, దీని మూలంగా మీకు మంచి జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అలాగే భాగ్యంలో రాహు ఉన్నాడు. రాహు వచ్చేసి మీకు ఇక్కడ దూర ప్రాంతాలకు వెళ్ళటానికి చేసే ప్రయత్నాలను సహకరిస్తాడు. అలాగే ఆయన దృష్టి కూడా మీకు చక్కగా పనిచేస్తుంది. మీ సప్తమ స్థానాన్ని చూస్తాడు తృతీయ వీక్షణ ద్వారా అపసవ్య దశలు. తద్మూలకంగా మీరు అనుకున్నట్టు అన్నీ మంచిగా జరిగే అవకాశాలు మిథున రాశి వారికి జరుగుతుంది. మిథున రాశి వారికి దశమంలో శని భగవంతుడు వచ్చారు. ఈయన మీకు అష్టమాధిపతి, భాగ్యాధిపతి. అష్టమాధిపతి నెక్స్ట్ కోణాధిపతి, 9th హౌస్ ప్లానెట్. ఈయన మీకు ఉద్యోగంలో కష్టే ఫలి అన్నట్టుగా ఉంటుంది. మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం మీకు వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. విందు వినోదాలతోటి, పుణ్య కార్యక్రమాలతోటి బాగుంటారు. వ్యయస్థానంలో శుక్రుడు చక్కగా విదేశీయానాలు, అక్కడి నుంచి మంచి ఎక్కువగాను పుణ్యక్షేత్ర దర్శనాలు, ఏదైనా విజిటింగ్ ప్లేసెస్కి వెళ్ళి ఎక్కువ రిలాక్స్ అయ్యే అవకాశాలు ఈ పక్షంలో కనిపిస్తున్నాయి. తద్మూలకంగా మీరు ఎంతో ఆనందాన్ని పుణికిపుచ్చుకుంటారు. పిల్లలతో సరదాగా గడపగలుగుతారు. అలాగే ఎడ్యుకేషన్ లెవెల్లో ఉన్న వారికి మంచి ఎడ్యుకేషన్ ప్రాప్తిస్తుంది. మీరు పెట్టుకున్న గోల్స్ మీరు చక్కగా రీచ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మీకు 2వ ఇంట్లో బుధుడు ఉన్నాడు. ఈయన సింగిల్గా ఉన్నాడు.
తన స్వ అభిప్రాయాన్ని ఇస్తాడు. అంటే మిథున రాశికి బుధుడు అధిపతి, అలాగే చతుర్థానికి కూడాను బుధుడే కన్యా రాశికి. ఈయన రెండో ఇంట్లో ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నాడు కాబట్టి చంద్రునికి బుధునికి పడదు కాబట్టి, కానీ ఈయన సింగిల్గా ఉన్నాడు కాబట్టి అంతో ఇంత ప్రోత్సాహం చేసి మీకు ఏ ప్రమోషన్స్ కావచ్చు, పాస్ అవ్వడం కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్లలో మీరు ఒక రేంజ్కి వెళ్ళే అవకాశాలు కావచ్చు, ఇవన్నీ కలగజేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడాను మీరు వచ్చేసి ఇక మృగశిర నక్షత్రం వారు వచ్చేసి పగడాన్ని ధరించాలి. అలాగే ఆరుద్ర వాళ్ళు గోమేధికాన్ని ధరించాలి. నెక్స్ట్ వచ్చేసి మృగశిర నక్షత్రం వాళ్ళు వచ్చేసి పగడము. నెక్స్ట్ పునర్వసు నక్షత్రం వారు వచ్చేసి ఈ యొక్క కనకపుష్యరాగాన్ని ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీరు ఆచరించవలసినటువంటి ముద్ర శూన్యముద్ర. ఈ శూన్యముద్రలో కూర్చొని మీరు చక్కగాను ఈ యొక్క కాళహస్తీశ్వరుని మీరు ప్రార్థించినారంటే మీకు సకల విజయాలు జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. గమనించగలరు. స్వస్తి.